ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ తొలి జాబితా విడుదల చేసింది. ఎంపీ అభ్యర్థులకు సంబంధించి ఇవాళ పూర్తిస్థాయి క్లారిటీ వచ్చి మరో జాబితాను కూడా రిలీజ్ చేయబోతుంది తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్సీపీ తొలి జాబితా ఇవాళ సాయంత్రం విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. 5 గంటలకు ఫస్ట్ లిస్ట్ను వైసీపీ అధినేత జగన్ ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అనంతరం జరిగిన పరిణామాలతో కొంత లేట్ అయినప్పటికీ కూడా ఇవాళ సాయంత్రం ఫస్ట్ లిస్ట్ ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అని తెలుసుకుందాం. ఇవాళ సాయంత్రం 5 గంటలకు వైఎస్ఆర్సీపీ మొదటి లిస్ట్ అభ్యర్థుల లిస్ట్ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. వైసీపీ అధినేత జగన్ ఈరోజు 5 గంటలకు మొదటి జాబితాను విడుదల చేయనున్నట్టుగా తెలుస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నామినేషన్ల డేట్ సమీపిస్తున్న నేపథ్యంలో 18వ తేదీ నుంచి నామినేషన్ల పర్వం ఉన్న నేపథ్యంలో మొదటి లిస్టును విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది వైఎస్ఆర్సీపీ. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలోకి వలసల పర్వం కూడా కొనసాగుతుంది. పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీలోకి చేరుతున్న నేతల సంఖ్య పెరుగుతోంది. తాజా అప్డేట్స్ని మా ప్రతినిధి రమేష్ అని తెలుసుకుందాం. రమేష్, ఇవాళ మొదటి జాబితా వైఎస్ఆర్సీపీ 5 గంటలకు విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ తీర్చం పుచ్చుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. టీడీపీ నేత మాజీ మంత్రి దుర్గా ప్రసాద్తో పాటు అదేవిధంగా తాజా మాజీ ఎమ్మెల్యే ఎంపీ బుట్టా రేణుక, ఏదైతే టీడీపీలో చేరిన బుట్టా రేణుక సొంత గుట్టికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా డీటెయిల్స్ ఏంటి? పరమేశ్, ఈరోజు సాయంత్రం 5 గంటలకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా, అదేవిధంగా ఆ ఎంపీలకు సంబంధించిన అభ్యర్థుల మొదటి విడత జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. అనుకున్న ప్రకారం అన్ని సవ్యంగా జరిగి ఉంటే ఈరోజు ఉదయమే జగన్మోహన్ రెడ్డి పార్టీ అభ్యర్థులకు సంబంధించిన జాబితాను విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ నిన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినటువంటి నేపథ్యంలో నిన్న జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలన్నీ కూడా వాయిదా వేసుకున్నారు. వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి నిన్న పెద్ద ఎత్తున పార్టీ స్టేడియంలో చర్చ జరగడం ఒకవైపు అయితే, జగన్ చిన్నాన్నగా ఉన్నటువంటి వివేకానంద రెడ్డి అంత్యక్రియల్లో ఈ రోజు జగన్ పాల్గొన్నటువంటి సందర్భంగా కూడింది. ఈ రోజు కొద్దిసేపు క్రితమే అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. మరోవైపు ఎన్నికల సమయం కూడా దగ్గర పడుతూ ఉంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వచ్చింది, త్వరలో నోటిఫికేషన్ రానుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారో నామినేషన్లు కూడా వేయాల్సిన సందర్భం ఉంది. మరోవైపు ఎన్నికల ప్రచారానికి కూడా సమయం తక్కువగా ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ రోజు సాయంత్రం జగన్మోహన్ రెడ్డి మొదటి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏవైతే ఇబ్బందులు లేనటువంటి నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ఫైనల్ చేశారు. 100కు పైగా స్థానాలకు సంబంధించి మొదటి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఇంకా వలసలు కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే టీడీపీలో టికెట్లు ఖరారైనటువంటి నేతలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతూ ఉన్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే టీడీపీ తరఫున నెల్లూరు రూరల్ అసెంబ్లీ సీట్ను ఆయనకు కేటాయించడం జరిగింది. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు మధ్యాహ్నం జాయిన్ కాబోతూ ఉన్నారు. మరోవైపు పార్టీ సీనియర్ నేత కొంతల రామకృష్ణతో పాటు మాజీ ఎమ్మెల్యే వంగాగీత కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. కర్నూలు నుంచి గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించిన బుట్టా రేణుక, ఎంపీగా ఉన్న బుట్టా రేణుక గతంలోనే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఆవిడ కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ జాయినింగ్స్ అన్ని కూడా ఈ రోజు మధ్యాహ్నం ఉండనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ బాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతూ ఉన్నారు. రమేష్, రైట్, థ్యాంక్ యూ రమేష్. For more updates, please subscribe 99 TV Telugu.